ఆర్థిక క్రమశిక్షణతోనే విజయాలు సాధ్యం. ఘనంగా కోవికా చిట్ ఫండ్ 6వ వార్షికోత్సవ వేడుకలు. ఏ వ్యక్తి అయినా, ఏ సమస్య అయినా కేవలం ఆర్థిక క్రమశిక్షణతోనే ఎలాంటి విజయాలనైనా సాధిస్తారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యం కోవికా చిట్ ఫండ్స్ అని ఆ సంస్థ వ్యవస్థాపకులు కోటేశ్వరరావు కొనియాడారు. శుక్రవారం నాడు కోవికా చిట్ ఫండ్ 6వ వార్షికోత్సవ వేడుకలో ప్రముఖులు పాల్గొని ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేకుండా వినియోగదారులకు పూర్తి స్థాయిలో ఆర్థిక న్యాయం చేస్తున్న సంస్థగా అందరి ప్రశంసలు అందుకున్నాయని కొనియాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ న్యాయవాది పి. శ్రీనివాసులు మాట్లాడుతూ వాస్తవానికి అవాస్తవానికి తేడా లోతుగా చూస్తేనే అర్థమవుతోందని, కోవికా చిట్ ఫండ్ చూడడానికి చిన్నదే అయినా నమ్మకానికి సరైన వేదిక అని కొనియాడారు. మాజీ విద్యుత్ శాఖాధికారి ఏడుకొండలు మాట్లాడుతూ ఎంతోమంది చిన్న మధ్యతరగతి కుటుంబాలకు కోవికా సభ్యులకు ఎంతో న్యాయం జరిగిన విషయం తనకు తెలుసని, ఎన్నో కుటుంబాలకు క్లిష్టమైన సమయాల్లో ఆర్థిక అండ ఇచ్చిన కోవికా మరెన్నో వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యాపార వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉన్న తాను తొలుత ఆసక్తి చూపలేదని, అయితే కోటేశ్వరరావు ఒత్తిడి మీద చిట్ ఫండ్లో సభ్యుడైన తాను ఎన్నో సమయాలలో లబ్ధి పొందానని, తన వ్యాపారానికి సహకారం లభించిందన్నారు. పలువురు సభ్యులు కోవికా వలన తమకు జరిగిన ఆర్థిక విజయాలను ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవికా వ్యవస్థాపకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం చిన్న వ్యవస్థగా ఏర్పడిన ఈ సంస్థ దాదాపు 300కు పైగా శాశ్వత సభ్యుల నేతృత్వంలో ఎన్నో ఆర్థిక విజయాలను సాధించిందని, సభ్యులుగా వినియోగదారులకు సంస్థ పరంగా తాము కూడా ఉన్నత స్థాయికి చేరుకోగలమని పేర్కొన్నారు. ఇప్పటికీ ఏ బ్యాంకు, ఏ ఆర్థిక వ్యవస్థ చెప్పని విధంగా తాము చీటీ పాడుకున్న వినియోగదారులందరికీ చెప్పిన సమయానికి ఒక్క నయా పైసా తగ్గకుండా ఇవ్వగలిగామని, ఆ ఘనత తమకే దక్కిందని ఆయన పేర్కొన్నారు. వార్షికోత్సవ వేడుక సందర్భంగా సభ్యుల కోరిక మేరకు 3 నూతన చీటీలను ముఖ్య అతిథుల చేత కోటేశ్వరరావు ప్రారంభింపచేశారు. భవిష్యత్తులో మరెన్నో కొత్త పథకాలను అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు. చీటీలు పాడుకునే వారికి ప్రస్తుతం సభ్యులు కాకపోయినా నమ్మకమైన తమ వినియోగదారులకు పలు సమయాలలో ఆర్థిక అండ అందించడంలో తమ కీలక పాత్ర అందించిన విషయాన్ని ఈ సందర్భంగా కోటేశ్వరరావు హర్షద్వారాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, శ్రీహరి, వేణు, డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, విష్ణు, గంగశెట్టి శివకుమార్, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.